తమిళనాడులో ఇప్పుడు ఉన్నటువంటి ఈ సంక్షోభానికి ప్రధానంగా కారణం ఏంటంటే సంఖ్యాబలం లేకపోవడం. అయితే టీవీకే అధిపతి విజయ్ ఆయన రాజకీయ పరిపక్వత లేకుండగా తప్పుట అడుగులు వేశారా? మొదట్లో తొందరపాటు నిర్ణయాలు ఏమైనా తీసుకున్నారా? ఆయన ఏం చేశారు? ఆయన ఏం చేయకుండా ఉంటే బాగుండేది? ఈ విషయాలు కూడా ఇప్పుడు చర్చలో ఉన్నాయి. విజయ్ గారు తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టు ఆయన చాలా తొందరపడి, ఆయనకంటే ముందుగా వాళ్ళ నాన్నగారు తొందరపడిపోయారు. ఫలితాలు అక్కడ ఇంకా వెలువడుతున్నాయి, స్పష్టంగా మెజారిటీ వస్తూ ఉంది. ఈలోపుగానే మీడియా ముంగట వచ్చేసి విజయ్ కుమార్ తండ్రి గారు ఒక మాట అనేశారు. ఏంటి అంటే, మేము సర్కారు రచనలోన కాంగ్రెస్ సహాయం తీసుకుంటాము. ఆ మాట అనకుండా ఉండింటే ఇవాళ రాజకీయ సమీకరణలు మరోలా ఉండేవేమోనని రాజకీయ పరిశీలకులు ఖచ్చితంగా చెబుతూ ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా రాజకీయాల్లోన క్రియాశీలక రాజకీయాల్లో ఏది కూడా ప్రత్యక్షంగా చెప్పకూడదు. వేచి చూసే ధోరణి అనేది అందరికీ మంచిది. విజయ్ ఆ 2 రోజులు కాస్త మౌనంగా ఉండి, విజయ్ కావచ్చు, ఆయన పార్టీలోన సీనియర్ కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆయన తరఫు వారు కాస్త నెమ్మదిగా ఉండి ఆ విజయోత్సవాలను సంరంభాలను కాస్త ఎంజాయ్ చేసుకుంటూ ఉంటే, మౌనంగా ఉండింటే ఖచ్చితంగా ఏదో ఒక పరిణామం అయితే చోటు చేసుకునేది. ఎప్పుడైతే కాంగ్రెస్ సాయం నేను తీసుకుంటాను అని బాహ్యంగా ప్రకటించేశారో, కాంగ్రెస్కు పోయేదేముంది? దానికి వచ్చింది 5 సీట్లు. ఆ 5 సీట్లు ఇచ్చేస్తే పోతుంది, దానివల్ల పెద్దగా నష్టమేం లేదు. ఒకవేళ 5 సీట్లే ఇచ్చారనుకోండి, తమిళనాడులో కూడా రాజ్యాధికారంలోన భాగస్వామిగా ఉన్నామన్న ఒక భుజకీర్తి తగిలించుకోవచ్చు. అప్పనంగా ఒక 2 మంత్రి పదవులు కొట్టేయచ్చు. తమిళనాడులోనే మళ్ళీ జెండా పాతవచ్చు. దానికి ఉన్న రాజకీయ ప్రయోజనాలు దానికి ఉంటాయి. అందుకోసమే వెంటనే వాళ్ళు ఒప్పేసుకున్నారు. మరో మాట లేకుండా ఢిల్లీలో అధిష్టానం ఆగమేఘాలపైన సమావేశం ఏర్పాటు చేశారు. విజయ్ కోరుకుంటున్నాడు, మనం ఇచ్చి తీరాలి. పైగా దానికి ఒక కలరింగ్ ఇచ్చారు. ఏం కలరింగ్ ఇచ్చారు? లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నందున, మత రాజకీయాలకు దూరంగా ఉన్నందున మా ప్రధాన లక్ష్యం బీజేపీ అక్కడ రాకపోవడం, దాన్ని దరిచేరనివ్వకపోవడం. అందుకోసమే మేము ఖచ్చితంగా బేషరతుగా విజయ్కు మద్దతు ఇస్తున్నాము అని ప్రకటించేశారు. అయితే ఇక్కడే రాజకీయంగా చిచ్చు రేగింది, ప్రకంపనలు పుట్టుకొచ్చాయి. ఎప్పుడైతే కాంగ్రెస్ టీవీకేకు మద్దతు ఇవ్వడం మొదలుపెట్టిందో, మిగిలిన పార్టీలన్నీ తప్పుకోవడం మొదలుపెట్టాయి. ఎందుకంటే అదే డిఎంకే అలయన్స్లో ఉన్నటువంటి సిపిఐ, సిపిఎం మొదలైనటువంటి పార్టీలు కావచ్చు, ఐయుఎంఎల్ ఇవన్నీ కూడా స్టాలిన్ మాటను కాదని మేము బయటికి రాలేమని చెప్పారు. వాళ్ళు ఓపెన్గా చెప్పేశారు, మాకు కూటమి ముఖ్యం, కూటమి దాటి కూటమి ధర్మాన్ని వదిలి మేము బయటికి రాలేము అని. స్టాలిన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసి ఉంటారు. ఎందుకంటే ఇంతకాలం తనతో కలిసి తిరిగి కూటమిగా ఉండి ఏ పార్టీ కోసమైతే వ్యతిరేకంగా పోరాడారో ఆ పార్టీకి గెలిచిన వెంటనే గెలిచిన ఎద్దు తోక పట్టుకున్న చందంగా వీళ్ళు వెళ్ళిపోయి మద్దతు పలకడం ఏంటి? అది తన ప్రమేయం లేకుండా, నామమాత్రంగా కూడా తమకు సమాచారం ఇవ్వకుండా. ఇంతకంటే అధర్మం, అవినీతి, అక్రమం ఏదైనా ఉంటుందా అని వాళ్ళు మానసికంగా చాలా ఆక్రోశించి ఉంటారు. అంటే ఒక పార్టీ ఓడిపోతే దాన్ని పక్కన పెట్టేసేయడం, తొక్కి పెట్టేసేయడం, ఇదేనా కాంగ్రెస్ రాజనీతి అని కూడా వాళ్ళు ప్రశ్నించారు. ఈ సమయంలోన బీజేపీ పెద్ద అడుగు వేసింది. యాక్చువల్గా బీజేపీ ఎవరి అలయన్స్లో ఉంది? ఏఐడిఎంకే అలయన్స్లో ఉంది. ఏఐడిఎంకే వాళ్ళు ఏం చేసింది? కట్టడి చేసేసింది. మనం టీవీకేకు మద్దతు ఇవ్వాల్సిన పని లేదు. దాని అలయన్స్లో కూడా 2-3 చిన్న చితక పార్టీలు ఉన్నాయి, వాటిని కూడా కట్టడి చేసేసింది. ఇక్కడ ఏమైపోయింది? డిఎంకే మద్దతు లేదు, ఐయుఎంఎల్ మద్దతు లేదు. కేవలం లింగు లిటుకుమంటూ కాంగ్రెస్ సపోర్ట్ ఇవ్వడం వల్ల, కాంగ్రెస్ను బహిరంగంగా సపోర్ట్ కోరుకోవడం వల్ల విజయ్కు జరిగిన నష్టం అంతా ఇంత కాదు. ఒకవేళ కాంగ్రెస్ని కోరకుండా ఉండింటే, సైలెంట్గా ఉండింటే ఏమో ఎవరికి తెలుసు, ఏఐడిఎంకేలోన అసంతృప్తులందరూ కూడా చీలిపోయి సపోర్ట్ ఇచ్చేవారేమో. ఇప్పుడు ఎలాగైతే కూటమి ధర్మాన్ని కాదని కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందో, అలాగే కూటమి ధర్మాన్ని కాస్త పక్కన పెట్టేసి బీజేపీని కాసేపు మీరు ఉండండి సార్, మేము ఇక్కడ మద్దతు ఇస్తాము, డిఎంకేకి మనం వ్యతిరేకంగా అధికారంలోనూ ఉండొచ్చు, తప్పేముంది అని చెప్పి మద్దతు ఇచ్చి ఉండొచ్చు. అధికారం కదా మనకు కావాల్సింది. నీ చేతిలో అధికారమే లేకపోతే మీరు సంక్షేమం ఎలా సాధిస్తారు? పాలన ఎలా కొనసాగిస్తారు? ఇన్ని సీట్లు సాధించి, ఇంత విజయం సాధించి, ఇంత కష్టపడి, ఇంత శ్రమపడి విజయ్ గారు సాధిస్తున్నది ఏంటి? ఇప్పుడు చూడండి, కూడలి మధ్యలో నిలబడిపోయారు, దిక్కుతోచకుండా నిలబడిపోయారు. ఎవరు సహాయం ఇస్తారో తెలియని ఒక అయోమయ గందరగోళ పరిస్థితుల్లో ఇరుక్కుపోవడానికి ప్రధాన కారణం
మొదటి తప్పటడుగు ఏంటంటే కాంగ్రెస్ సాయం కోరడం. కాంగ్రెస్ సాయం కోరకుండా ఉండింటే ఖచ్చితంగా ఈ పాటికి విజయ్ ఏదో ఒక రకంగా సర్కార్ రచన చేసి ఉండేవారని చాలామంది రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మీకేమనిపిస్తుంది? ఈ మాటలు సత్యం ఎంత, నిజం ఎంత? ఒకవేళ కాంగ్రెస్ సహాయం కోరకుండా ఉండింటే ఖచ్చితంగా విజయ్కు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేటువంటి గడియలు దగ్గర పడేవా? దీనిపైన మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.